పండగ రాబోతోంది. సంక్రాంతి అంటేనే పట్టుబట్టలు, ఎక్కడెక్కడ కోలాహలం అంతా గుంపుగా చేరి బాగా సెలబ్రేట్ చేసుకునే పెద్ద పండుగ. చేనేత కార్మికుల సొంత చేతులతో నేసిన బట్టలు వేసుకోవడం కన్నా అద్భుతమైన విషయం. ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత మన తెలంగాణ స్టేట్ లో కూడా 6+ మెంబర్స్ కి ప్రెసిడెంట్ అవార్డ్స్ తెప్పించారు. ఈసారి తెలంగాణలో మనం యంగ్ ఎంటర్ప్రినర్ అవార్డు, యంగ్ వీవర్ అవార్డు, తర్వాత మార్కెటింగ్ అవార్డు, యంగ్ వీవర్ అవార్డు, ఇట్లా వివిధ కేటగిరీలు వచ్చినాయి. యాడ్ అందులో వీళ్ళు ఎండబెట్టడానికి టైము, సీజనల్ వైజ్ అది కాస్టింగ్ అంటే దరిదాపు 9,000 రూపాయలు, 9,500 రూపాయలు పర్ కిలో సిల్క్ పడింది. దానికి మళ్ళీ రంగులు అద్దాలి. రంగులు అద్దడానికి బేసిక్ కలర్స్ ఎంత అవుతాయో ఆ కలర్ ఛార్జెస్ అవుతాయి. రంగులు అద్దిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రిపరేటరీ ప్రాసెస్ చేయాలి. అదే రంగులు అద్ది ప్రాసెసింగ్ చేస్తారు. ఆ ప్రాసెసింగ్ అంతా చేస్తాం. వీటన్నిటి కలిపితే దాదాపు 10,000 రూపాయలు ఒక కిలోకి పడుతుంది. ఇప్పుడు కొనేటప్పుడు ఆ సిల్క్ మార్క్ ఉన్నప్పుడు దానికి ఒక హోలోగ్రామ్ ఉంటుంది. హోలోగ్రామ్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే ఏ వీవర్ వేశాడు, ఏ వీవర్ ఎప్పుడు తయారు చేశాడు, ఎన్నో నెలల్లో తయారు చేశాడు, ఎంత పట్టిందని చెప్పి ఆ క్యూఆర్ కోడ్ చెప్తుంది. డేట్ తో సహా వస్తుంది. అంటే అది ఎంత ఓల్డ్ కూడా తెలిసిపోతుంది. స్పెషల్ ఆఫీస్ కి ఆఫీసర్ కి రెండింటికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణ రాష్ట్రంలో మా సెంటర్ చేసిన కృషిని గుర్తించి మాకు అవార్డ్స్ కూడా మన ముత్తాతమ్మలు లేకపోతే ఒక 4-5 జనరేషన్స్ ప్రిజర్వ్ చేసుకోవాలి. ఆ చీరను మనం కట్టుకుంటే ఎక్కడ చీకిపోతుందో, ఊడిపోతుందో అన్న భయం ఉన్నవాళ్ళు అదే చీరని అలానే రిక్రియేట్ చేస్తారంట. సో మీరు కనుక నిజంగా రిక్రియేట్ చేసుకోవాలంటే వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉషశ్రీ. పండగ రాబోతోంది. సంక్రాంతి అంటేనే పట్టుబట్టలు, ఎక్కడెక్కడ కోలాహలం అంతా గుంపుగా చేరి బాగా సెలబ్రేట్ చేసుకునే పెద్ద పండుగ. సో ఇలాంటి పండుగప్పుడు చేనేత కార్మికుల సొంత చేతులతో నేసిన బట్టలు వేసుకోవడం కన్నా అద్భుతమైన విషయం ఏముంటుందని చెప్పి ఈ రోజు నేను అసలు వీవర్ సర్వీస్ సెంటర్ మొత్తానికి హెడ్ అండ్ ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత, ఆయన ప్రెసిడెంట్ అవార్డు తెచ్చుకోవడమే కాకుండా మన తెలంగాణలో ఉన్న కొన్ని కేటగిరీస్ పీపుల్స్ ఆల్మోస్ట్ 6+ అవార్డ్స్ వచ్చాయి. అసలు ఈయనకు అవార్డు ఎలా వచ్చింది, ప్రెసిడెంట్ గారు అంత గుర్తించేలాగా మన హైదరాబాద్ లో వీవర్స్ ని ఎలా సపోర్ట్ చేశారు, ఇదంతా వీవర్స్ ఏం చేస్తే మాకెందుకండి, పట్టు చీరలు ఎక్కడ దొరుకుతాయి, ఒరిజినల్ గా వీవర్స్ నుంచి కొని తెచ్చాం డైరెక్ట్ గా అని బడాబాబులు లక్షలు సొమ్ము చేసుకునే ఈ కాలంలో డైరెక్ట్ గా ఆ వీవర్ చేనేత కార్మికుడు చేతితో చేసిన పట్టు వస్త్రాలు కూడా గవర్నమెంట్ వాళ్ళు చాలా సరసమైన ధరలకి ఈవెంట్ రూపంలో తీసుకురాబోతున్నారు. సో ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఒరిజినల్ గవర్నమెంట్ ట్యాగ్స్ ఉన్న చీరలు అనే విషయాన్ని మీ ముందు తేవతున్నాను. సో లెట్స్ వెల్కమ్ హెడ్ ఆఫ్ ఆఫీస్ డెవలప్మెంట్ కమిషనర్ గారు మిస్టర్ అరుణ్ కుమార్, వీవర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్. హాయ్, నమస్తే సార్. సార్ ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత అండ్ మన తెలంగాణ స్టేట్ లో కూడా 6+ మెంబర్స్ కి ప్రెసిడెంట్ అవార్డ్స్ తెప్పించారు. సో అసలు ప్రెసిడెంట్ గారు అవార్డు ఒక కేటగిరీలో రావడమే ఒక స్టేట్ కి నాకు తెలిసి దాంట్లో వీవింగ్ లో సాధారణంగా ఒరిస్సా రాష్ట్రానికి, గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువగా అవార్డ్స్ పొందడం జరుగుతుంటుంది. ఈసారి తెలంగాణలో మనం యంగ్ ఎంటర్ప్రినర్ అవార్డు, యంగ్ వీవర్ అవార్డు, తర్వాత మార్కెటింగ్ అవార్డు, యంగ్ వీవర్ అవార్డు, ఇట్లా వివిధ కేటగిరీలు వచ్చినాయి. ప్లస్ ద బెస్ట్ ఆఫీస్ అవార్డు ఇన్ డిజైన్ కంటెంట్లో అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో మనకి హైదరాబాద్ రావడం జరిగింది. సో ఈ అవార్డులన్నీ నా టీం యొక్క కృషితోటి, మా సమిష్టి కృషితోటి మేము సాధించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు శ్రీమతి శైలజా రామయ్య గారి ప్రోత్సాహం అండ్ మా అడిషనల్ సెక్రటరీ మేడం బీనా మేడం సహకారం, వీరందరి సహకారంతో మీ అవార్డు సాధించడం జరిగింది. ఈ అవార్డు పొందడానికి మా టీం గత 3 సంవత్సరాలుగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్లో వీ హ్యావ్ ట్రైడ్ వేరియస్ పారామీటర్స్. సో ఆ పారామీటర్స్ అన్ని మేము అచీవ్ అవడంతో మాకు ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ చాలా మంది పండుగ అంటే పెద్ద షోరూమ్స్కి వెళ్ళి ఒరిజినల్ గా చేనేత కార్మికులతోనే టైప్స్ ఉన్నాయి, అసలు ఇది ఒరిజినల్ అంటున్నారు. కానీ
నేను పర్సనల్ గా వెళ్ళి చూసా, బ్రాండ్ పేరు నేను చెప్పడం సంగతి మీకు నా సంగతి తెలుసు. హ్యాండ్లూమ్స్ కన్నా పవర్ లూమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే తెలుసుకో హ్యాండ్లూమ్స్ పవర్ లూమ్స్ కన్నా వదిలేస్తే ఇప్పుడు సిల్క్ చీర 1500 రూపాయలకి ఇస్తున్నావు, 1400 రూపాయలకి ఇస్తున్నావు, 1999 ఇస్తున్నాం అని చెప్పి అంటారు. అదంతా బోగస్, అదంతా పాలిస్టర్. సిల్క్ కిలో వేరాస్ రా సిల్క్, మనం ముందు సిల్క్ అన్డీగమ్డ్ సిల్క్ 6000 ముడి సరుకు 6850 రూపాయలు కిలో సిల్క్. ఆ కిలో సిల్క్ తీసుకొచ్చి ఉడకబెట్టి దాని మీద మీరు గమ్ తీసేస్తే మనకి 650 నుంచి 750 గ్రాముల మధ్యలో సిల్క్ మిగులుతుంది. అంటే 300 గ్రాములు, దాదాపు 300 గ్రాముల సిల్క్ గమ్ రూపంలో వెళ్ళిపోతుంది వెయిట్. అంటే ఒక కిలో సిల్క్ 6850 రూపాయలు కొనుక్కొచ్చిన తర్వాత అందులో 650 గ్రాములు మిగులుతుంది. అంటే 350 నష్టపోయినట్టే. ఆ వేస్టేజ్ మళ్ళీ ఈ ముడి సరుకులు రేట్లు కలిసినట్టు. అంటే దాదాపు 9000 రూపాయలు, 9500 రూపాయలు పర్ కిలో సిల్క్ పడింది. దానికి మళ్ళీ రంగులు అద్దాలి. రంగులు అద్దడానికి బేసిక్ కలర్స్ ఎంత అవుతాయో ఆ కలర్ ఛార్జెస్ అవుతాయి. రంగులు అద్దిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రిపరేటరీ ప్రాసెస్ చేయాలి. అదే రంగులు అద్ది ప్రాసెసింగ్ చేస్తారు. ఆ ప్రాసెసింగ్ అంతా చేస్తాం. వీటన్నిటి కలిపితే దాదాపు 10,000 రూపాయలు ఒక కిలోకి పడుతుంది. 10,000 రూపాయలు కిలో పడ్డ సిల్క్ని ఒక చీర 700 గ్రాములు, 600 గ్రాములు, 500 గ్రాములు, 300 గ్రాములు ఉందనుకుందాం అండి. సో 350 గ్రాములు లైట్ వెయిట్ సిల్క్ చీర మైసూర్ సిల్క్ అంటాం. అదే మన పోచంపల్లిలో, కాంచీపురము, లేకపోతే ధర్మవరం చీరలు అయితే కనుక 700 గ్రాములు, 600 గ్రాములు ఉంటుంది చీర. అందులో సిల్క్. ఆ సిల్క్లో మళ్ళీ జరీ యాడ్ అవుతుంది. టెస్టెడ్ జరీ అయితే ఒక రేటు, ఒరిజినల్ గోల్డ్ జరీ అయితే ఒక రేటు, సిల్వర్ జరీ అయితే ఒక రేటు, కాపర్ జరీ అయితే ఒక రేటు ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసుకొని మీరు ఎవరండి 6,000 రూపాయలు నష్టం చేసుకొని 2,000 రూపాయలకి ఇచ్చేది? ఎవరైనా వ్యాపారస్తులు ఒక చీర అమ్మారంటే దాంట్లో 10%, 20%, 30% ప్రాఫిట్ పెట్టుకోవాలి. ఇంకా యాడ్ ఆన్ అందులో వీళ్ళు ఎండబెట్టడానికి టైము, సీజనల్ వైజ్ అది కాస్టింగ్, అవన్నీ ముందు మాట్లాడట్లేదు. నేను ఓన్లీ రా మెటీరియల్ కాస్ట్ వీవింగ్ చార్జెస్ వేస్తున్నాం. కష్టం ఎంతమంది ఇప్పుడు దాన్ని నేయడానికి ఎంత టైం పడుతుందో. ఒక చీర నేయాలంటే తక్కువలో తక్కువ 3 రోజులు పడుతుంది. ఎక్కువలో ఎక్కువ 3.5 నెలలు పట్టే చీర కూడా ఉంది. 3.5 నెలలు. ఇప్పుడు జామ్దాని చీరలు ఉన్నాయి, ఒరిజినల్ జామ్దాని చీరలు వెస్ట్ బెంగాల్లో కానీ ఉప్పాడలో కానీ నేసే చీరలు ఉన్నాయి. అవి 1.5 నుంచి 3.5 నెలలు పడతాయి. సో ఒక వీవర్ 1.5 నుంచి 3.5 నెలలు ఒక చీర నేస్తున్నాడంటే వాడి వేజెస్ అంత పర్ డే 500, రా మెటీరియల్ కాకుండా వాడు 500 రూపాయలు పర్ లీస్ట్ చేసుకున్నా కానీ మీరు ఒక నెల రోజులు వేసాడంటే కనుక ఒక 15,000 రూపాయలు వాడికి వేజెసే కాంపోనెంట్ పడుతుంది. సో ఇవన్నీ వీళ్ళు చెప్పేది ఏంటంటే పవర్ లూమ్ మీద తయారు చేస్తారు, లేదా సుల్జర్ లూమ్స్ మీద తయారు చేస్తారు. సుల్జర్ లూమ్స్ అంటే పవర్ లూమ్ కన్నా అడ్వాన్స్డ్. ఎయిర్ జెట్ లూమ్స్, సుల్జర్ లూమ్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ లూమ్స్. వాటి మీద పవర్ లూమ్ మీద రోజుకి 5 చీరలు అవుతాయి కనుక సుల్జర్ లూమ్లో 12 చీరలు, 13 చీరలు అవుతాయి. సో ఆ చీరలు తయారు చేయడం, మనుషులు మ్యాన్ పవర్ లేకుండా తయారు చేయడం, ప్లస్ సిల్క్ బదులు పాలిస్టర్ మిక్స్ చేసి వాడడం, లేదా సిల్క్ బదులు ఆర్ట్ సిల్క్ అని చెప్పి రీజనరేటెడ్ సిల్క్ మనం ఆ సిల్క్ వాడటం. చూడడానికి సిల్క్ లాగానే ఉంటుంది కానీ అది రీజనరేటెడ్ సిల్క్. అంటే సిల్క్ ఏమో న్యాచురల్ ప్రోడక్ట్. ఒక సిల్క్ వామ్ నుంచి తయారు చేసింది సిల్క్. అందులో వైల్డ్ సిల్క్ ఉంది, నార్మల్ డొమెస్టిక్ సిల్క్ ఉంది. వేరాస్ పాలిస్టర్, డెక్రాన్, నైలాను, రీజనరేటెడ్ సిల్క్, ఆర్ట్ సిల్క్ ఇవన్నీ కెమికల్ ఓరియంటెడ్ సిల్క్స్. సో ఇవన్నీ వాడేసి మేము సిల్క్ వాడామని చెప్పేసి సిల్క్ బట్టలు అని చెప్పేసి మనకు అంటగట్టేస్తుంటారు. తర్వాత ఇప్పుడు పవర్ లూమ్లో వాడిన, హ్యాండ్లూమ్లో తయారు చేసిన సిల్క్, ఒకవేళ సిల్క్ సిల్క్ వాడితే అనుకుంటే సిల్క్ మార్క్ వచ్చేస్తుంది వాడికి. సిల్క్ మార్క్ ఏంటి? సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు ఇస్తారు. సెంట్రల్ సిల్క్ బోర్డు వాడు ఏంటి, ఇందులో సిల్క్ ఉందా లేదా అంటారు. ఆ సెంట్రల్ సిల్క్ బోర్డు వాడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్స్కి ఆ సెంట్రల్ సిల్క్ బోర్డు వాడు ఆ లేబుల్ ఇచ్చాడు. ఆ ఎక్సే వాడుతున్నాడా, వై వాడుతున్నాడా, జెడ్ వాడుతున్నాడా మనకు తెలియదు. అది తీసుకొచ్చి దాని మీద పెట్టేస్తారు. మనకి ఏమీ తెలియదు, మనం కొనేస్తున్నాం. అంతేకాకుండా మనకి అవేర్నెస్ ఉండదు. ఇప్పుడు కొనేటప్పుడు ఆ సిల్క్ మార్క్ ఉన్నప్పుడు దానికి ఒక హోలోగ్రామ్ ఉంటుంది. హోలోగ్రామ్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే ఏ వీవర్ వేశాడు, ఏ వీవర్ ఎప్పుడు తయారు చేశాడు, ఎన్నో నెలల్లో తయారు చేశాడు, ఎంత పట్టిందని చెప్పి ఆ క్యూఆర్ కోడ్ చెప్తుంది. డేట్తో సహా వస్తుంది. తెలిసిపోతుంది. సో అవన్నీ మీకు ఆటోమేటిక్ తెలిసిపోతాయి.
ఇప్పుడు మార్కెట్లో అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సిల్క్ సిల్క్ బోర్డు సిల్క్ మార్క్ ఉందని చెప్పి చెప్తున్నారు. సో అందుకని అంత ఉండదు. అందుకని ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయండి. స్కాన్ అయ్యింది అనుకో అప్పుడు డీటెయిల్స్ ఉంటాయి, ఒరిజినల్ గా ఉంటుంది. స్కాన్ కాలేదు అనుకోండి ఫేక్. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు అది జస్ట్ రోల్ అయిపోయి ఆగిపోయింది అనుకోండి, ఒక గేట్వేలో దాకా వెళ్ళి ఆగిపోయింది అనుకోండి, దాని అర్థం ఆ క్యూఆర్ కోడ్ సంబంధించిన ప్రోడక్ట్ ఫేక్ ప్రోడక్ట్. అంతే, ఒక మనిషిది ఏదో చేసి మాడించేసినట్టు. అట్లనే ప్యూర్ హ్యాండ్లూమ్ చేనేత మగ్గాల మీద తయారైతే చేనేత మార్క్ అని ఉంది, హ్యాండ్లూమ్ మార్క్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారు ప్రతి వీవర్ని గుర్తించి ఆ వీవర్కి ఒక క్యూఆర్ కోడ్, వీవర్కి ఒక సీరియల్ నెంబరు, వీవర్కి ఒక గుర్తింపు ఒక కార్డు ఇచ్చేది దాన్ని తయారు చేసాం హ్యాండ్లూమ్ అని చెప్పేసి. పహచాన్ కార్డు అంటాం. పహచాన్ కార్డు కనెక్టెడ్ హ్యాండ్లూమ్ మార్క్. ఇప్పుడు పలానా పుటపాకలో ఫలానా కర్ణాటి ముఖేశం, కర్ణాటి వెంకటేశం ఎవరో ఒకళ్ళు చేరేశారంటే అతని వీవర్ పహచాన్ కార్డు, అతనితో పాటు అతని హ్యాండ్లూమ్ మార్కు రెండు లింక్ అయి ఉంటాయి, ప్లస్ అతని ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. దాన్ని ఒక ట్యాగ్ లాగా ఇస్తాం మేము. ఆ చీరకి ఒక మూల ప్లేస్ చేస్తారు వాళ్ళు. అది స్కాన్ చేసుకున్నప్పుడు ఆ కర్ణాటి వెంకటేశం వేశాడు, పుటపాక గ్రామం, నల్గొండ జిల్లా, ఫలానా ఊరు, ఫలానా ఇది అని చెప్పి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఆ డీటెయిల్స్ ఉన్న ప్రోడక్ట్ మీరు కొనుక్కోండి. అప్పుడు జెన్యూనిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటుంది. మీరు అంతేగాని ఈ ఆన్లైన్లో ప్రతి ఒక్కళ్ళు అమ్మ కొనండి, అయ్యా కొనండి, రండి మా దగ్గర తక్కువ ధరలకే చేరున్నాయి, మేము అసలు ఇప్పుడే మా చేనేత మగ్గాల నుంచి పట్టుకొచ్చాము అని చెప్పి అంటారు. చేనేత మగ్గాల నుంచి రావాలంటే మనకున్నవి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 17,850 చేనేత మగ్గాలు ఒక్కైనలో ఉన్నాయి. టోటల్ మగ్గాలు మాకు రిజిస్టర్ అయితే 42,000 మగ్గాలు. అట్లనే ఆంధ్రాలో 1,72,000 మగ్గాలు, తమిళనాడులో దాదాపు 2 లక్షల మగ్గాలు. ఇవన్నీ మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. కొంతమంది ధర్మవరం చీరలు వేస్తున్నారు, కొంతమంది గద్వాల చీరలు వేస్తున్నారు, కొంతమంది పుట్టపాక చీరలు వేస్తున్నారు, కొంతమంది పైటని చీరలు వేస్తున్నారు, కొంతమంది కొత్తగూడ చీరలు వేస్తున్నారు. అట్లా మా దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా తీసుకున్నా కానీ వీళ్ళు అమ్మే చీరలకి సరిపోదు. వీళ్ళు అమ్మే చీరలు 1 లక్ష, 15 లక్షలు, 20 లక్షలు స్టాక్ చూపిస్తుంటే మనకి సంవత్సరానికి అయ్యేది 2-3 లక్షల చీరలే వస్తాయి. సో ఇంత వేరియేషన్ ఎక్కడ ఉంది? ఈ వేరియేషన్ అంతా పవర్ లూమ్, బిల్ మేకింగ్ లో ఉంది. ఒక్కొక్క షోరూమ్ లోనే అన్ని చీరలు ఉంటున్నప్పుడు మల్టిప్లై షోరూమ్స్, ఇప్పుడు షోరూమ్స్ కావచ్చు, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు ఏ వీవర్ నుంచి కొనుక్కొచ్చారు, ఆ వీవర్ యొక్క పైచాన్ కార్డ్ ఏంటి, ఆ వీవర్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఆ హ్యాండ్లూమ్ మార్క్ ఎక్కడ ఉంది, హ్యాండ్లూమ్ మార్క్ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకొని అది రిజిస్టర్డ్ హ్యాండ్లూమ్ మార్కా, అన్రిజిస్టర్డ్ హ్యాండ్లూమ్ మార్కా, ఫేకా, ఈ డూప్లికేటా అని చెప్పి మీరు తెలుసుకోవడం మొదలుపెట్టారు అనుకోండి, అప్పుడు అమ్మేవాడు కూడా భయపడతాడు. మేము ఫేక్ ప్రోడక్ట్ అమ్మాలంటే ఇది అని చెప్పేసి. అంతేగాని మీరు తక్కువకి 10,000 రూపాయల పట్టు చీర మాకు 2,000కి వచ్చేసింది అని చెప్పి మీరు అనుకుంటే ఆ 10,000 రూపాయల పట్టు చీరలో నిజమైన సిల్క్, నిజమైన జరి, నిలవైన నేత కార్మికుడు కష్టం ఉంటుంది. అదే 2,000 రూపాయలు, 1,000 రూపాయలు చీర కొనుక్కుంటే అది పాలిస్టర్ మిక్స్, లేకపోతే హార్డ్ సిల్క్ మిక్స్ ప్లస్ డూప్లికేట్ జరి. మీరు కొన్ని రోజులు అవగానే ఆ చీర చూడంగానే అన్ని ముడతలు పడిపోయి ఒక రకమైన జరి అంతా బ్లాక్ కలర్ లో వచ్చేసి ప్లస్ ఆ పాలిస్టర్ అంతా షైనింగ్ పోయి మీరు కొన్నప్పుడు ఒక రకమైన లస్టర్తో ఉంటుంది. ఎందుకంటే వాడు క్యాలెండరింగ్ ఫినిషింగ్ ఇచ్చేస్తాడు. క్యాలెండరింగ్ ఫినిషింగ్ ఇచ్చి సిల్క్ ఫినిషింగ్ ఇచ్చేసి మీకు మార్కెట్లో అమ్ముతాడు. మీరు 2 వాష్లు చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫినిషింగ్ ఉన్న కెమికల్ కోటింగ్ అంతా పోయి ఒక డల్నెస్ వచ్చేస్తుంది, ఒక రకమైన గరుకు ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఆ చీర చూడంగానే ఎక్కడో పాతకాలం తవ్వకాల నుంచి తీసుకొచ్చిన చీరలాగా అనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు. సో అందుకని చెప్పి ఒరిజినల్ జెన్యూన్ వీవర్ని మీరు కొనాలంటే హ్యాండ్లూమ్ మార్క్ ఉందా లేదా, సిల్క్ మార్క్ ఉందా లేదా. హ్యాండ్లూమ్ మార్క్ ఉంది, సిల్క్ మార్క్ ఉంది, వెంటనే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఎవరి దగ్గర నేసారు, ఏ వీవర్ నేసారు, ఏ రోజుల్లో నేసారు, ఏ ప్లేస్లో నేసారు, డెస్టినీ అన్నీ వచ్చేస్తాయి మీకు. సో అప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు హ్యాండ్లూమ్, జెన్యూన్ హ్యాండ్లూమ్ వీవర్ అని చెప్పి వాళ్ళు మీకు ఇస్తే కనుక ఆస్క్ ఫర్ అథెంటిసిటీ సర్టిఫికేట్ అడగండి, హ్యాండ్లూమ్ వీవర్ సర్టిఫికేట్ అడగండి. ఎందుకంటే ప్రతి వీవర్కి ఒక పైచాన్ కార్డు ఉంది,
ప్రతి కోఆపరేటివ్ సొసైటీకి ఒక ఐడెంటిటీ మార్క్ ఉంది, ప్రతి ఒక్క దానికి ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ ఉంది, మార్కింగ్ ఉంది. ఇవన్నీ ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియా హ్యాండ్లూమ్ మార్క్ ఉంది, ఇండియా హ్యాండ్లూమ్ సిల్క్ ఉంది, తర్వాత జూట్ తీసుకున్న జూట్ మార్క్ ఉంది, జూట్ కూడా జూట్ మార్క్ ఉంది, ఒరిజినల్ జూట్ అయితే జూట్ మార్క్ ఉంది, ఊల్ అయితే ఊల్ మార్క్ ఉంది, ఊల్ తీసుకుంటే ఊల్ మార్క్ ఉంది, ఒరిజినల్ ఊల్ అయితే ఊల్ మార్క్ ఉంది. ప్రతి దానికి గవర్నమెంట్ ఒక లేబుల్ ఇచ్చింది. ఒక ప్రతి ప్రోడక్ట్ కి ఒక మిల్ ప్రోడక్ట్ తప్ప సింథటిక్ సూరత్ లో తయారయ్యేవి, లేకపోతే పవర్ లూమ్ లో తయారయ్యేవి, లేకపోతే ఏదైనా ఒక మిల్లో తయారు వాటికి మీరు సర్టిఫై చేయము. బట్ వేరాస్ మీరు కాశ్మీర్లో ఖాణీ షాల్ అవ్వచ్చు, లేకపోతే గుజరాత్లో ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు హిమాచల్లో ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే పంజాబ్లో కనుక ఫుల్కారీ వర్క్ అయి ఉండొచ్చు, లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఈ శారీస్ అయి ఉండొచ్చు, బాలుచరి శారీస్ కానీ తాంతవి శారీస్ కానీ ఏమైనా అయి ఉండొచ్చు. ప్రతి దానికి మేము జిఐ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ తోటి సర్టిఫికేట్ ఉంటుంది, దానికి హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది, ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ సర్టిఫికేట్ ఉంటుంది. ప్రతి దాన్ని గవర్నమెంట్ రిజిస్టర్ చేసి ఒక సీరియల్ మార్క్ తోటి మీకు ఇచ్చింది. దాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకొని కొనండి. అంతేగాని వాడు మేము జెన్యూన్ వ్యూవర్ నుంచి కొనుక్కొచ్చాము అని చెప్పి అనగానే మనం పోవడం కాదు. వాడు ఎంత జెన్యూన్ అనేది మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మీ డబ్బులకి తగిన మూల్యం మీరు చెల్లిస్తున్నారా లేదా అని చెప్పి తెలుసుకొని కొనండి. వాడు 10,000 రూపాయలు చేసి 2,000కి ఇస్తున్నాను అనగానే వాడు బోగస్ అని అర్థమైపోయింది. ఎందుకంటే రా మెటీరియల్ కాస్టే 10,000 రూపాయలు నడుస్తుంది, వీవర్ వేజెస్ నడుస్తున్నాయి, దానికి వీవర్ వేజెస్ తో పాటు దానికి జరీ అన్ని ఉంటాయి. వాడు ఎంత ఓవర్ హెడ్ లేకుండా కాస్ట్ ఇచ్చినా గానీ వాడి ప్రొడక్ట్ ఎంత అయింది, రా మెటీరియల్ ఎంత అయింది, వేజెస్ ఎంత అయింది, అంతవరకైనా తీసుకోవాలి కదా. వాడు ఎవరైతే జేబులోంచి నష్టాన్ని తీసుకొచ్చేసి 10,000 చేరిని 8,000 రూపాయలు దాతృత్వంతో వాడి జేబులోంచి వేసేసి మీకు ఇవ్వడు కదా. 2,000 రూపాయలు తీసుకుంటున్నాడంటే అందులో కనీసంగా 500 రూపాయలు వాడికి లాభం ఉంటుంది. లాభం లేని తెలుగులో సామెత ఉంది కదా, లాభం లేని శక్తి వర్ధన కూడా పోడని చెప్పేసి ఎవడు వ్యాపారం చేసుకునేవాడు లాభం కోసం చేస్తాడు. ఆ లాభం కోసం చేస్తున్నవాడు 2,000 రూపాయలకి నేను మీకు పట్టు చేస్తున్నానంటే సిల్క్ కాస్టే 10,000 రూపాయలు ఉన్నప్పుడు వాడు 2,000 రూపాయలకి ఎట్లా ఇస్తాడు? రా మెటీరియల్ కాస్ట్ సిల్క్ జరీ ఇవన్నీ కలిపి నేత ఛార్జీలు 10,000 రూపాయలు ఉంటే వాడు 2,000 రూపాయలకి ఎట్లా ఇస్తాడు? లెనిన్ సారీస్ అండ్ జూట్ సారీస్ అని వస్తున్నాయి, బట్ వాటికి ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవడం? లినన్ ఒరిజినల్ లినన్ కంపెనీ వాళ్ళు ఒక మార్క్ ఇస్తారు, అది ఒరిజినల్ లిననా కాదా అని చెప్పి. ఈ మధ్య కాటన్ ని తీసుకొని దానికి లినన్ ఫినిషింగ్ కెమికల్ ఫినిషింగ్ ఇచ్చేస్తున్నారు. ఫినిషింగ్ ఇచ్చేసేసి ఆ రఫ్నెస్ ఫినిషింగ్ ఇచ్చేసేసి ఇది లినన్ అంటున్నారు. ఫైన్ వెరైటీ ఆఫ్ కాటన్ తీసుకొని ఆ ఫైన్ వెరైటీ ఆఫ్ కాటన్ కి కొంచెం లినన్ ఫినిషింగ్ ఇచ్చేసి మేము కొంచెం నాట్స్ లాగా స్కర్ట్స్ లాగా ఇచ్చేసేసి అది లినన్ అంటున్నారు. అదేది కాదు. లినన్ మీకు లినన్ కూడా యాజ్ గుడ్ యాజ్ సిల్క్ అంత కాస్ట్లీ. ప్లస్ లినన్ కి మనకి ప్రొడక్షన్ లేదు ఇండియాలో, వీ హ్యావ్ టు ఇంపోర్ట్. కలకత్తాలో జేఎస్టీ మిల్స్ కానీ లేకపోతే మా సిస్టర్ కన్సర్న్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకొని దే ఆర్ సప్లైయింగ్ టు వీవర్ ఆన్ సబ్సిడీ బేసిస్. వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. అందుకని మీకు దుబ్బాకలో లినన్ శారీస్ తయారవుతాయి, ఒరిజినల్ లినన్ శారీస్ మీకు. సో ఆ లినన్ శారీ చూస్తే అతను తక్కువ మీకు 12,000, 15,000, 13,000 ఆ రేటుకి ఇవ్వగలరు. అదే మీరు మార్కెట్ లో లినన్ శారీ 2,000కి ఇస్తున్నాం అంటారు. అది లినన్ శారీ కానే కాదు, కాటన్ శారీని ఆ దారం తయారు చేసేటప్పుడు ఆ లినన్ లాగా కొంచెం రఫ్ ఫినిషింగ్ ఇచ్చేసేసి ఆ లుక్ లినన్ లాగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఖాదీ కాటన్ అని వస్తుంది. ఖాదీ కాటన్ కూడా మిల్లోనే తయారవుతుంది. మిల్లోనే తయారై దానికి ఖాదీ ఫినిషింగ్ ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ అట్ మిల్ ఆన్ ద నేమ్ ఆఫ్ హ్యాండ్మేడ్ సిల్క్, handmade cotton, handmade linen. They are cheating public and they are selling it. So customer should be aware of these things. You Google it. మీకు ఒరిజినల్ సిల్క్ ఏంటిది, డూప్లికేట్ సిల్క్ ఏంటి, ఒరిజినల్ సిల్క్ ఆ రోజు రేట్ ఏంటి, డూప్లికేట్ సిల్క్ ఆ రోజు రేట్ ఏంటి, ఆర్ట్ సిల్క్ ఆ రోజు రేట్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ గూగుల్ చాట్. సో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. దానికి ఒక 500 రూపాయలు పర్ డే వీవర్ ఛార్జెస్ యాడ్ చేసుకోండి. ఒక చీర నేయడానికి ఎంత టైం పడుతుంది, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, ఎన్ని రోజులు పడుతుంది చూసుకొని అది యాడ్ చేసుకుంటే కాస్ట్ మీకు తెలిసిపోతుంది. దాని మీద ఒక 10% ఓవర్ హెడ్ చేసుకుంటే ఇంత ఉండాలి, ఇంత చీర ఇంత తక్కువకి ఎట్లా ఇవ్వగలుగుతున్నావు. అయితే డ్యామేజ్డ్ చీర ఉండొచ్చు,
వాడు అంత తక్కువకి ఇస్తున్నాడంటే ఏ మూలో చినిగిపోయి ఉండొచ్చు, ఏ మూలన్నా ఏదైనా అయి ఉండొచ్చు, డ్యామేజ్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేమైనా డిఫెక్ట్ ఉండొచ్చు, అట్లయితే అట్లన్నా అయి ఉండొచ్చు. అట్లా చూసుకున్నా కానీ 100 చీరల్లో 1 2 చీర డ్యామేజ్ ఉంటాయి, అంతేగాని 100 డ్యామేజ్ చీరలు అయితే ఉండవు కదా. సో లెనిన్ కూడా నేను ఆయన అడిగితే 18,000 ఏమో చెప్పారు. ఎందుకు సార్ లెనిన్ 1800 దొరుకుతుంది అంటే అది లెనే కాదన్నారు. మీకు లెనిన్ మినిమం కాస్ట్ ఆఫ్ సారీ 8,500 9,000 మధ్యలో పడుతుంది. నేను అడిగి కలపాలట ఎక్కువ ఉంది. లెనిన్ ఒరిజినల్ గా వాడితే కూడా ఆ ఫినిషింగ్ మీకు చాలా డల్ గా ఉంటుంది, రఫ్నెస్ ఉంటుంది, అన్ఈవెన్ ప్యాటర్న్ ఉంటుంది లెనన్ లో. సో ఇప్పుడు మీరు తీసుకునే లెనన్ శారీ అంటాడు, లెనన్ శారీ చూస్తే కనుక అది కాటనే. కాటన్ కి లెనన్ ఫినిష్ చేసేసి కొంచెం మిల్లో ఆ నీడిల్స్ ఇంజెక్ట్ చేసి కెమికల్ ఎఫెక్ట్ తీసుకొచ్చి ఆ లుక్ తీసుకొచ్చి ఆ థ్రెడ్ తయారు చేస్తున్నారు, తయారు చేసి లెనన్ అంటున్నారు. వన్ మోర్ క్వశ్చన్, వాఫ్ట్ విఫ్ట్ రెండు లెనిన్ రావడం చాలా కష్టం అని చెప్పారు ఆయన లాస్ట్ టైం. ఎందుకంటే హోల్డ్ అవ్వదు, అది చాలా. ఎప్పుడైనా సరే కాటన్ వార్ప్ ఉంటుంది, వెఫ్ట్ లినన్ ఉంటుంది. ఎందుకంటే లినన్ వార్ప్ తీసుకోవాలంటే కనుక ఆ రీడ్ స్పేస్ అంటే 2 పలక దువ్వెన తీసుకుంటే దువ్వెనకి 2 కొమ్ముల్లాగా ఇట్లా ఉన్నట్టు రీడ్ ఉంటుంది. ఆ రీడ్ గ్యాప్స్ నుంచి దారం రావాలి వార్పు. ఆ దారం వచ్చేటప్పుడు లినన్ దారం ఇంత ఈజీగా పాస్ అవ్వదు. ఎంతో హై క్వాలిటీ 120s లీ అయితే తప్ప 80s లీ అండ్ అబోవ్ 80s లీ 60,000 వెళ్ళిపోతుంది. అందుకంటే అది మనకి లినన్ హై క్వాలిటీ 120s అండ్ అబోవ్ లినన్ అయితే కనుక అది పాస్ అవుతుంది. అది పాస్ అయితే కనుక ఆ 120s లినన్ వెరీ కాస్ట్లీ అండ్ వెరీ లిమిటెడ్ ఇన్ స్టాక్ అవైలబుల్. ఎవరు పడితే వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, కొనలేరు, కాబట్టి దాన్ని లిమిటెడ్ స్టాక్ లో తయారు చేస్తారు. వేరస్ మనం మార్కెట్ లో చూసే 100% లినన్ లో ఒక 50% లిననే కాదు. నేను అప్పుడు ఆశ్చర్యపోయా, 120 160 అంటారు కానీ ఆయన చెప్పింది ఓన్లీ 1 సైడే లేని మిగిలింది కాటన్. బట్ అందులో కూడా ఆ ఏసే కొద్దిగా కూడా క్వాలిటీ పెంచితేనే మిగిలి మొత్తం అది లేని కాదు. ఇట్స్ లైక్ ఆస్ట్రానమీ. అండ్ దీనికి మార్కే ఉంటుంది సార్. నేను ఒకవేళ నిజంగా లెనన్ కి ఇంకా మార్క్ రాలేదు. గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ విత్ ఇన్ 1 or 2 years లెనన్ కూడా మార్క్ వచ్చేస్తుంది. సిల్క్ మార్కెట్ లో వచ్చిందో, వూల్ మార్కెట్ లో వచ్చిందో, జూట్ మార్కెట్ లో అయితే వచ్చిందో, జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి జేఎండిసి అని ఉంటుంది, జూట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. జూట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విల్ ఐడెంటిఫై ద జూట్ వీవర్స్ అండ్ జూట్ ఇదంతా వస్తుంది. అది కూడా జూట్ శారీస్ వచ్చినప్పుడు కూడా అది కూడా వెఫ్ట్ లోనే జూట్ ఉంటుంది, వార్ప్ కాటనే ఉంటుంది. ఎందుకంటే వెఫ్ట్ లో జూట్ తీసుకున్నప్పుడు ఈజీగా నేతనయ్యచ్చు. వార్ప్ లో తీసుకుంటే జూట్ వార్ప్ నుంచి రాగానే పోగులుగా బూరుగా వచ్చేస్తుంటుంది. అందుకని చెప్పేసి అది రాదు, ఆ లెంత్ రాదు, ఆ ఫినిషింగ్ రాదు. అందుకని కాటన్ వార్ప్ ఉంటుంది, దానికి కూడా వెఫ్ట్ జూట్ ఉంటుంది. అది కూడా హై క్వాలిటీ జూట్ విత్ సాఫ్ట్ ఫినిష్. అది ఎట్లా పడితే అట్లా చేయడానికి ఉంటుంది. మీరు మామూలుగా వార్పు ఏదో ఒకటి వేసేసి వెఫ్ట్ జూట్ కొట్టేసారు అనుకోండి, అది గొర్రెబస్తా కట్టుకున్నట్టు ఉంటుంది. సో అందుకని చెప్పేసి దానికి కూడా ఫినిషింగ్ ఉంటుంది. ఏదైనా సరే పిండి కొద్ది రొట్టె, మనం కరెక్ట్ గా డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొనుక్కుంటే మనకి ప్రాపర్ ఏమి కావమ్మా. అది లినన్ ఫినిష్, లినన్ వీవ్ అని ఉంటుంది. లినన్ థ్రెడ్ ఒకటే ఇప్పుడు నేను వేసుకున్నాను. సో దిస్ గ్యాప్ ఈ ఫినిష్, దిస్ ఇస్ అ ఫినిష్, లినన్ ఫినిష్ అంతే. దిస్ ఇస్ నాట్ లినన్ ఫినిష్. జూట్ షర్ట్లు జూట్ చీరలు నమ్ముతున్నారు సార్, అది ఎంత వరకు? అది చూస్తే గానీ మనం చెప్పగలం వాడు ఎంతవరకు. దానికి కూడా ఏమైనా ట్యాక్స్ ఉన్నాయా? జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ట్యాక్స్ ఇస్తారు. చీరలకి బట్టలకి జూట్ ఏ ప్రోడక్ట్ అయినా ఇస్తారు, ఏ ప్రోడక్ట్ అయినా ఇస్తారు. సో ఒరిజినల్ జూట్ చేసే వాళ్ళకి ఉండదు. సో ఈ చీరలు షర్ట్లు అమ్మేదానికి గాడ్ నోస్ వాట్ ఇట్ ఇస్ అంతే. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఐ అండర్స్టాండ్. సో విన్నారు కదా, నేను కూడా ఆస్ట్రానిస్ట్ ఏంటంటే జూట్ కూడా ట్యాగ్లు ఉంటాయని నాకు తెలీదు. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద అండర్ వన్ అంబ్రెల్లా దేర్ ఆర్ వేరియస్ వింగ్స్. సెంట్రల్ సిల్క్ బోర్డ్, జూట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళది, జేఎండిసి, వూల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత వీవర్ సర్వీస్ సెంటర్, హ్యాండీక్రాఫ్ట్ సర్వీస్ సెంటర్, డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్, డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పి ఒక వివిధ రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ వివిధ రకాల వ్యవస్థలు కలిసి పుట్ టుగెదర్ దే ఆర్ బ్రింగింగ్ అప్ ద ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్, మేక్ ఇన్ ఇండియా అండ్ యూజ్ ఇన్ ఇండియా.
సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్ సార్, ఇప్పుడు రెగ్యులర్ పీపుల్ అలాంటి వాళ్ళు ఉంటారు, సరే అఫ్ కోర్స్ డబ్బులు తక్కువ వస్తే బాగుంది అనుకుంటా, కానీ సమ్ టైమ్స్ వీ ఆల్వేస్ వాంట్ ఇన్వెస్ట్మెంట్ పీసెస్. ఇప్పుడు మా అమ్మమ్మ గారి చీర, ముత్తాతమ్మ చీరలు కూడా బంగారంతో పాత చీరలు కొంటాం అనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అందులో. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది. ఓకే హెరిడిటరీ ప్రోడక్ట్ ని ఓకే వీఆర్ రెస్టోరింగ్ దెమ్. ఓకే ఇప్పుడు మీ దగ్గర హెరిడిటరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో వీ విల్ టేక్ దెమ్, వీ విల్ అనలైజ్ దెమ్ అండ్ వీ విల్ recreate them and we will bring again into the market. That type of projects also going on. మీ ఇంట్లో ఒక 100 సంవత్సరాలదో 150 సంవత్సరాలదో ఒక చీర ఉంది, మీ ముత్తాతలది తాతమ్మది చీర, సో అది తీస్తే కొంచెం నలిగిపోయి పాడైపోయి బొక్కలు పడిపోయి ఏదో రకంగా ఉండొచ్చు. సో అట్లాంటి చీర మీరు మా దగ్గర తీసుకొచ్చేటైతే కనుక మా డిజైన్ వింగ్ దాని మీద రీసెర్చ్ చేసి ఏ థ్రెడ్ ఉంది ఏంటో చూసి అదే డిజైన్ ని అదే కాన్సెప్ట్ ని వి రీక్రియేట్ ఇట్ అండ్ రీస్టోర్ ఇట్. సో ఈ డిజైన్ స్టూడియోలో ఉన్న ఈ చీరల్లో దాదాపు అదే కాన్సెప్ట్ ఉన్న చీరలే ఉంటాయి. ఓకే 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 మోస్ట్ ఆఫ్ దెమ్ వాస్ రీక్రియేటెడ్. సంత్ కబీర్ అవార్డీ శారీస్, పద్మశ్రీ అవార్డీ శారీస్, నేషనల్ అవార్డీ శారీస్, ప్రెసిడెంట్ అవార్డీ శారీస్, ఇవన్నీ మేము ప్రిజర్వ్ చేసి మా దగ్గర ఒక మ్యూజియం లాగా పెట్టి ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ నిఫ్ట్, సో డిజైన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా టెక్స్టైల్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళందరికీ ఇక్కడ ఒక షోకేస్ చేసి చూపిస్తాం. లేదంటే చేనేత కార్మికులు ఎవరైనా నిజంగా దీని మీద రీసెర్చ్ చేయాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఇవన్నీ పెట్టించాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ కి ఏదో 150 ఓల్డ్ సారీ ఉంది, సో దానికి ఏమైనా మీరు స్క్రూటినీ చేస్తారా? ఇది ఎట్లా, హౌ టు అప్రోచ్ యూ? మా దగ్గరికి మా ఆఫీస్కి ఎవరైనా రావచ్చు. వీవర్ సర్వీస్ సెంటర్ చేనేత భవన్ నాంపల్లి మా ఆఫీస్కి వచ్చి మా డిజైన్ ఆఫీసర్ ఉన్నారు పోవడంది గారు అని చెప్పి, వారిని కాంటాక్ట్ చేస్తే కనుక వారు ఆ శాంపిల్ని తీసుకొని అనాలిసిస్ చేస్తారు. సైంటిఫిక్ అనాలిసిస్, దాన్ని ఎట్లా పడితే అట్లా చేయం, వెరీ సైంటిఫిక్ వేలో మేము దాన్ని అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ చేసి దానికి మళ్ళీ పేపర్ పెయింటెడ్ డిజైన్ చేసి దానికి గ్రాఫ్ డిజైన్ చేసి దాన్ని ఎట్లా ఆ రోజుల్లో నేసారు అని చెప్పి చూసి ఆ రోజుల్లో ఉన్న టెక్నిక్ అయితే మనం తీసుకురాలేము, ఈ రోజులో ఉన్న టెక్నిక్ ఉపయోగించి ఆ రోజుల్లో రెప్లికా తయారు చేస్తాం. అమేజింగ్. సో చూస్తున్నారు కదా, ఎవరైనా సరే నిజంగా మన ముత్తాతమ్మలు లేకపోతే ఒక 4-5 జనరేషన్స్ ప్రిజర్వ్ చేసుకోవాలి, ఆ చీరను మనం కట్టుకుంటే ఎక్కడ చీకిపోతుందో ఊడిపోతుందో అన్న భయం ఉన్నవాళ్ళు అదే చీరని అలానే రిక్రియేట్ చేస్తారంట. సో మీరు కనుక నిజంగా దాన్ని రిక్రియేట్ చేసుకోవాలంటే వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తాను, యూ కెన్ కమ్ అండ్ క్రాస్ ఇట్. దట్స్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ సార్. ఇఫ్ ఐ హావ్ ఇట్ ఐ వుడ్ హావ్ డన్ ఇట్. ఎందుకంటే ఇంకొక కొన్ని జనరేషన్ మా దగ్గర కొండా కవితా రెడ్డి గారు అని చెప్పి ఒక డిజైనర్ ఉన్నారు, 10 ప్యానల్ డిజైనర్. వారు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శారీస్ ని మన హంపి రాజ్యంలో ఉన్నది ఆ డైనసిటీలో, సో ఆ శారీస్ ని ఇప్పుడు వారు తీసుకొచ్చారు. మా ఆఫీస్ సహాయంతో వారు ఇప్పుడు దాన్ని అనాలిసిస్ చేసి రీక్రియేట్ చేసి రీప్రొడ్యూస్ చేస్తున్నారు. అట్లనే ఇందోర్లో అహల్యాబాయి టైంలో ఉన్న శారీస్ ని వారు కొండా కవితారెడ్డి గారు తీసుకొచ్చారు. వాటిని కూడా ఇక్కడ మన కృష్ణుడి రాణి అహల్యాబాయి, ఆమె టైం శారీస్ కొన్ని ఉన్నాయి. సో ఆ శారీస్ ని కూడా మేము తీసుకొని వచ్చి తయారు చేయడానికి ఇక్కడ మేము ట్రై చేస్తున్నాం. మాస్ ప్రొడక్ట్ కాదు, దిస్ ఈస్ ఓన్లీ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రొడక్ట్. పీస్ టు పీస్ తయారు చేసి దాన్ని మళ్ళీ షోకేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మాస్ ప్రొడక్షన్ లోకి వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది అండ్ సక్సెస్ రేట్ అవుతుంది, కాస్ట్ అండ్ దీని మీద ఇవన్నీ టైం పడుతుంది. అట్లా అందుకని చెప్పేసి వీఆర్ ట్రైంగ్ టు recreate the product and showcase. దొరికి she is researching it. రీసెర్చ్ చేస్తున్నారు. she is a good designer, మా ఎంపానల్ డిజైనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో వారు రీసెర్చ్ చేస్తుంటారు. ఆ రీసెర్చ్ లో భాగంగా ఈ పాతకాల సంస్థానాధీశులను కలిసి ఆ సంస్థానాధీశుల దగ్గర ఉన్న ప్రొడక్ట్ తీసుకొచ్చి వారు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అదే ఫ్యాబ్రిక్ అంటే మనకి అది రీసెర్చ్ లో తెలుస్తుందా ఆ ఫ్యాబ్రిక్ ని రీక్రియేట్ చేయడానికి? మేము దాన్ని అనాలిసిస్ చేస్తాము. సో అది సిల్క్ వాడారా, కాటన్ వాడారా, ఏ క్వాలిటీ సిల్క్ వాడారా, అంటే 100కి 100% దాన్ని మనం డూప్లికేట్ చేయలేకపోవచ్చు. 100కి ఒక 90%, 80% వీల్ బ్రింగ్ ఇట్ టు నియర్. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న టెక్నిక్ ఏంటి అనేది మనకి పూర్తిగా తెలియదు. ఇవే వీవింగ్స్ ఉంటాయి కదా సార్, అప్పుడు ఇంకా వేరే నెక్స్ట్ అంటే
ఆ రోజున ఉన్న కళాకారత్వం మనకి ఇప్పుడు లేదు. టెక్నిక్స్ టెక్నిక్స్ ఇప్పుడు గురు శిష్య పరంపరలో వచ్చిన విద్యాగతంగా ఈ నేత కార్మికులు అనేది వచ్చారు. కానీ దెర్ ఇస్ ఎ బ్రేక్. ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి గురు శిష్య పరంపర అంటే మీ తాతగారు మీకు నేర్పారు, మా నాన్నగారు నేర్పారు, నాన్నగారు మీకు నేర్పారు, మీరు మీ కొడుకులు నేర్పారు, అట్లా చేనేత కార్మికుల ఇదిలో జనరేషన్లో వస్తుంది. కానీ ఇప్పుడు రీసెంట్ జనరేషన్స్లో ఒక 20 సంవత్సరాల నుంచి ఎవరు చేనేత కార్మికులు వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి నేర్చుకోవటం లేదు. ఎందుకంటే ఈ వృత్తి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇది మాకు భుక్తి కల్పించదు, మాకు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నా లేకపోతే ఇంకేదో జాబ్ చేసుకుంటే ఇన్ని డబ్బులు వస్తాయి, ఈ వృత్తిలో మేము చేసుకుంటే కనుక మాకు ఇంత రెవెన్యూ రాదు, మంత్లీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది అని చెప్పి ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఒక ఇది ఉండడం మూలాన వాడు చేసుకోవడం లేదు. ఆ జనరేషన్ గ్యాప్ ఉండడం మూలాన ఆ టెక్నాలజీ కొంచెం అందుబాటులో లేదు. సో అందుబాటులో ఉన్నంత వరకు మేము తీసుకొని దాన్ని రీక్రియేట్ చేయడానికి చేస్తున్నాం. వీళ్ళు ఆ సీక్రెట్ టెక్నాలజీ అంతా వాళ్ళు చనిపోతే అక్కడితో అయిపోతుంది. ఇంకా వాళ్ళు చెప్పరు, చెప్పినా చెప్పడానికి రెడీగా ఉన్నారు, చెప్పరు అనేది లేదు సమస్య. విని నేర్చుకునేవాడు దొరకడం లేదు, ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు లేరు. బట్ ఈ టెక్స్టైల్ ఇంజనీర్లు ఇవందరూ బోర్డు ఎంతమంది బాగానే చదువుకుంటున్నారు సార్. దిస్ టెక్నాలజీ ఈస్ డిఫరెంట్, హెరిడిటరీ ఈస్ డిఫరెంట్. చేనేత కార్మికులు, చేనేత వృత్తులు అనేది వాళ్ళ జెనెటిక్ స్ట్రక్చర్లో, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్లో, వాళ్ళ హెరిడిటరీ స్ట్రక్చర్లో వచ్చింది. ఇది వాళ్ళు మనం కలర్ షేడ్ చేయాలంటే మనం టెక్నాలజీ ఏంటి, ఒక కంప్యూటర్ కింద పెట్టి ఇట్లా పెట్టుకొని ఇట్లా చూసుకొని దాన్ని మ్యాచ్ చేసుకొని పర్సంటేజ్ అంతా చెప్తాం. వేరే ఒక ఎక్స్పర్ట్ డయ్యర్ ఎవరైతే ఉన్నారో ఊళ్ళల్లో అతను ఇట్లా చూడంగానే దాన్ని కలర్ షేడ్ చేసేసుకోగలడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, out of his experience, out of his knowledge, out of his family history, he is able to match it without any computer technology. Whereas మన రీసెంట్ జనరేషన్ అయితే దాన్ని ఒక 3 days మనం కలర్ ప్యానల్ చూసి, షేడ్ కార్డు చూసి, దాన్ని మనం 19-20 లాగా దాన్ని తీసుకొచ్చి దాన్ని చేసి మనం చేసుకోవాలి. బట్ అదే ఒక ఫ్యామిలీ హెరిడిటరీ డయర్ అయితే కనుక అతను ఇమీడియట్గా చేసేసుకోగలడు. సో దాట్ మేక్స్ సెన్స్. వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ కానీ, వాళ్ళ జెనెటిక్ స్ట్రక్చర్లో ఉన్న ఇన్హెరిడెంట్ ఇది కానీ అది మనకి ఈ కొత్త జనరేషన్లో ఇంకా రాదు. సో మనం ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి, ఎంతో నాలెడ్జ్ కావాలి, ఎంతో డెడికేషన్ కావాలి అంత రావాలంటే మనకి. అండ్ ఇప్పుడు మీ దృష్టిలో ఇది నేర్చుకునే వాళ్ళు వాళ్ళ హెరిడిటరీ కాకుండా బయట వాళ్ళు ఉన్నారు. అంటే అంత గొప్పగా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పలేదు, కానీ ఉన్నారు, వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేర్చుకోవడానికి. మా దగ్గర ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ కోర్స్ వీవింగ్ మేము 3 months కోర్సు, 6 months కోర్సు, 1 year కోర్సు నేర్పిస్తాం. 3 months కోర్సు, 6 months కోర్సు, 1 year కోర్సు ఉంటుంది. అవి మేము నేర్పిస్తాం, సర్టిఫికేట్ కూడా ఇస్తాం మేము. షార్ట్ టర్మ్ కోర్సెస్, అబ్జర్వేటరీ కోర్సెస్ అని చెప్పి ఉంటాయి. అట్లనే డైయింగ్, ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. 1 షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి మాకు. మీరు అన్నట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ తోటి, పాలిటెక్నిక్ కాలేజెస్ తోటి, ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజెస్ తోటి మాకు టైఅప్ ఉంటుంది. వాళ్ళు వచ్చి మా దగ్గర స్టూడెంట్స్ని ప్రాజెక్ట్స్ చేయిస్తారు. ఆ ప్రాజెక్ట్స్ చేసిన క్రమంలో మేము వాళ్ళకి నేర్పిస్తాం. అంతేకాకుండా కొంతమంది ఈ బుటిక్ ఓనర్స్ కానీ, ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ వచ్చి మా దగ్గర నేర్చుకొని వెళ్తుంటారు. సో అంటే వీకెండ్ క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ మండే టు ఫ్రైడే మార్నింగ్ 9:30 to evening 5:30 ఫుల్ టైం క్లాసెస్. సీరియస్ గా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ప్రైసెస్ కాస్టింగ్ అది డిపెండ్స్ అపాన్, చాలా వెరీ నామినల్. 1000 rupees per month ఉంటుంది. 1000 rupees per month వెరీ నామినల్ రేట్స్. ఆ రేట్ అంటే అంతకు ముందు ఆ ఫీజు కూడా ఉండేది కాదు. మరీ ఫీజు లేకుండా నేర్చుకోమంటే ఒక రోజు వస్తే వారం రోజులు రాకపోవడం అవి చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఒక నామినల్ ఫీజు పెట్టాము మేము. ఆ నామినల్ ఫీజుకి కూడా బైండ్ ఓవర్ అయ్యి వస్తారని చెప్పేసి మేము పెట్టి చేస్తున్నాం. వేరాస్ లైక్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్, సోషల్ వెల్ఫేర్ కాలేజెస్, ఈ స్కూల్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు వచ్చి మా దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకునేటచ్చు. స్కూల్ పిల్లలు ఎవరైనా సరే, అన్ని స్కూల్ కాదు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ బ్యాక్వర్డ్ క్లాస్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. 100% స్కాలర్షిప్.
అండ్ ఈ సర్టిఫికేట్ ఎక్కడెక్కడ వ్యాలిడ్ ఉంటుంది? వాళ్ళు ముద్రా లోన్స్ తీసుకోవడానికి పనికొస్తుంది. ముద్రా లోన్స్ కి ఎంఎస్ఎంఈ సర్టిఫైడ్ షాప్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. తర్వాత వాళ్ళు చిన్న చిన్న బ్యాంక్ లోన్స్ తీసుకోవడానికి ఉంటుంది అవకాశం. ఓకే. అండ్ మన అవైలబిలిటీ ఆఫ్ ది సారీస్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఎక్కడెక్కడ అంటే మీరు చెప్పినట్టు హ్యాండ్లూమ్ ఎవరు వీవ్ చేశారు, సిల్క్ బోర్డ్ అంటే మీరు చెప్పినట్టు రీక్రియేట్ అవుతుంది అసలు మీరు చెప్పిన లేదు హ్యాండ్లూమ్ మార్క్ అయినా సిల్క్ మార్క్ అయినా తయారు చేయాలని డూప్లికేట్ చేయాలని కూడా చేస్తారు. అందుకనే మీరు క్రాస్ చెక్ చేసుకోండి బిఫోర్ బయింగ్. యూ స్కాన్ ఇట్ and see that whether it is genuine or not. So ఇవి ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుంది? how often you do events and central లేదు మీ ఈ హ్యాండ్లూమ్ మార్క్ సిల్క్ మార్క్ అనేది 365 days 24/7 మీకు ఆన్లైన్లో పోర్టల్ ఉంటుంది. ఏ వీవర్ అయినా సరే ఆన్లైన్లో 49 రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వీవర్ని మేము వెరిఫై చేస్తాం. అతనికి మగ్గం ఉందా లేదా, అతను సిల్క్ వాడుతున్నాడా కాటన్ వాడుతున్నాడా, సంవత్సరానికి ఎన్ని రోజులు వేస్తున్నాడు అని చూసి మేము సర్టిఫై చేసి అతనికి ఒక క్యూఆర్ కోడ్, ఒక సర్టిఫికేట్, ఒక అథెంటికేషన్ ఇస్తాం మేము. ఆ అథెంటికేషన్ బేస్ చేసుకొని అతని ప్రొడక్ట్ ఉంటుంది. సో అది అతను అమ్ముకోవడానికి మళ్ళీ వ్యూవర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఉంటుంది. ఢిల్లీలో ఢిల్లీ హాట్ అని ఉంది, ఐఎన్ఏకి ఆపోజిట్లో ఢిల్లీ హాట్ ఉంటుంది. ఎవ్రీ 15 రోజులకు ఒక స్లాట్ చొప్పున వ్యూవర్స్ని మేము వాళ్ళకి అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రానుపోను ఛార్జీలు ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళని స్టాల్స్ పెడతాం మేము. వాళ్ళు అక్కడ ప్రొడక్ట్ పెట్టుకొని అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలోనూ స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పోస్, నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పోస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. చేనేత కార్మికుల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ రానుపోను ఖర్చులు ఇచ్చి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి మేము పంపిస్తాం. వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళు ఇచ్చేస్తుంటారు. తర్వాత అంతేకాకుండా స్పెషల్ ఈవెంట్ ఎక్స్పోస్ అని చెప్పేసి ఈ 5 స్టార్ హోటల్స్లోను బిగ్ కమ్యూనిటీస్లోను మేము ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ మీరు చూడకపోవడం అది మీకు తెలియకపోవచ్చు. ఎవ్రీ తాజ్ కృష్ణాలో జరుగుతుంటుంది, తాజ్ బంజారాలో జరుగుతుంటుంది. అడ్వర్టైజ్మెంట్ హై అండ్ ఎలీట్ మార్కెట్ కి అది వెళ్తూ ఉంటుంది. సో తాజ్ కృష్ణ లాంటి ప్లేస్ లో జనరల్ పబ్లిక్ కి అంత అప్రోచ్ ఉంటుంది. సో ఆ రేంజ్ ఆఫ్ కస్టమర్స్, ఆ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ వెళ్తూ ఉంటుంది. అండ్ ఫర్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ ఓపెన్. మీరు ఆ ఎగ్జిబిషన్ ఇట్ ఈస్ ఓన్లీ నాట్ మెట్ ఫర్ ఇది ఎలీట్ ప్రోడక్ట్. స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎలీట్ ప్రోడక్ట్ స్టార్టింగ్ రేంజ్ అంటూ ఉండదు. ఒక కాంచీపురం, ధర్మవరం, బనారస్ ఇట్లాంటి ఒక మంచి జిఐ ప్రోడక్ట్ ఉన్న క్వాలిటీ ప్రోడక్ట్స్ అక్కడ ఉంటాయి. అదే వేరే స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పోస్, నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పోస్ లో దుప్పట్లు, టవళ్ళు, కాటన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ ఇది రెగ్యులర్ వేర్, బేసిక్ నెసెసిటీస్, గూడ్స్ అండ్ కమోడిటీస్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దరిదాపుగా కస్టమర్ ప్రొడక్ట్ సప్లయర్ టు కస్టమర్కి రీచ్ అవ్వడం కోసం మధ్యలో ఈ దళారీ వ్యవస్థను తీసేసి ఎన్నో ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు 22 జనవరి నుంచి కమసంగం హాల్లో మళ్ళీ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఒక ఎగ్జిబిషన్ పెడతాం. అది 14 రోజులు ఉంటుంది. 22వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఉంటుంది. ఈ పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి, ఉగాది పెళ్లిళ్ళు ఈ సీజన్ వస్తుంది కాబట్టి ఆ సీజన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మేము 29 రాష్ట్రాల నుంచి వాళ్ళని ఇన్వైట్ చేసి అక్కడ ఎగ్జిబిషన్ పెడుతున్నాం. అట్లనే ఇప్పుడు ప్రస్తుతం పోయిన నెల 15 రోజులు 15 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు శిల్పారామంలో క్రాఫ్ట్ మేళా నడిచింది. అట్లనే ఇప్పుడు ప్రస్తుతం ఉప్పల్ శిల్పారామంలో 60 స్టాల్స్ తోటి ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఉప్పల్ శిల్పారామంలో నడుస్తుంది. సో ఇప్పుడు ఇది నడుస్తుంది. ఇది అవ్వగానే మళ్ళీ నేషనల్ డిజైన్ సెంటర్ వాళ్ళ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. సో త్రూ అవుట్ ద క్యాలెండర్, త్రూ అవుట్ ద 365 days దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఎగ్జిబిషన్ నడుస్తూనే ఉంటుంది గవర్నమెంట్కి. సో దానికి మా వ్యూవర్స్ అన్ని ప్రాంతాల నుంచి సమ్మిళితం చేసి మేము వ్యూవర్స్ని పంపించి అక్కడ చేస్తుంటాం. ఇప్పుడు తిరుపతిలో ప్రోగ్రాం నడుస్తుంది. తిరుపతిలో ప్రోగ్రాం 5వ తారీఖు వరకు ఉంది. అట్లనే మన 5వ తారీఖు అయిపోయింది. ఇప్పుడు మైసూరులో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. తిరుపతి అయిపోగానే మైసూరులో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మైసూరులో ప్రోగ్రామ్ అయిపోగానే ఆంధ్రాలో ప్రోగ్రామ్ ఉంది. ఆంధ్రాలో ప్రోగ్రామ్ అయిపోగానే
కమ సంఘంలో ప్రోగ్రామ్ ఉంది, కమ సంఘంలో ప్రోగ్రామ్ అయిపోగానే ఇంకో చోట ప్రోగ్రామ్ ఉంటుంది. అట్లా Continuous గా 365 days selling, ఏదో ఒక రాష్ట్రంలో opportunity. వీవర్ సర్వీస్ సెంటర్స్, కన్సర్న్ వీవర్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో ఒక ఎగ్జిబిషన్ నడుస్తూనే ఉంటుంది. ఎగ్జిబిషన్లో వీవర్స్ పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. ఈ మీరు షాపులకి మాల్స్కి వెళ్ళి కొనే బదులు వీవర్స్ ఎక్కడైతే ఎగ్జిబిషన్ పెట్టారో ఆ ఎగ్జిబిషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి. అంతేగాని ఈ వీవర్స్ ఎగ్జిబిషన్స్ పేరుతోటి ఈ మధ్యకాలంలో Fake. బోగస్ ఎగ్జిబిషన్స్ వస్తున్నాయి. Exactly. మీరు ఇదే కమ్మ సంఘం హాల్లో, లేకపోతే కళింగ హాల్లో, లేకపోతే సత్యసాయి బాబు నిగమానిగంలో, లేకపోతే కనుక శిల్పారావం పక్కన శిల్పకళా వేదికలో ఎగ్జిబిషన్స్, వీవర్స్ ఎగ్జిబిషన్స్ అని నడుస్తుంటాయి. ఈ వీవర్స్ ఎగ్జిబిషన్స్ ఏవి వీవర్ సర్వీస్ సెంటర్ కానీ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కానీ కావు. వాళ్ళు మా లోగో వాడుకోవడానికి వీల్లేదు, మా పేరు చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు ఏదో మార్కెటింగ్ అంటే ఇప్పుడు మేము వాళ్ళని ఇది ఎన్ఫోర్స్ చేసే అధికారం మాకుంది. మేము ఎన్ఫోర్స్ చేసి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక చిన్న పేరు పెట్టుకొని మేము చేసుకుంటున్నామండి అంటారు. సో అట్లాంటి వాటికి మేము ఏమి ఓట్ చేయం. ఎలా రికగ్నైజ్ చేయాలి సార్? ఇప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కనుక గవర్నమెంట్ మొహర్ ఉంటుంది, గవర్నమెంట్ మొహర్ ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ విల్ వాచ్ దట్ దిస్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్ అని చెప్పి. వేరస్ అట్లాంటి ఈవెంట్స్ ఏవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావు. సైట్ లో కానీ గవర్నమెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్ సైట్ లో ప్రతి దానికి, ఎగ్జిబిషన్ కి, ప్రతి ఐటమ్ కి, ప్రతి ప్రోడక్ట్ కి మీకు సర్టిఫికేషన్ ఉంటుంది. జరుగుతాయి ప్రతి ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. మీ ప్రెసిడెంట్ అవార్డు దాని నుంచి నన్ను బాగా అలా లాగుతుంది. సో టెల్ మీ అబౌట్ మీ అవార్డ్. అంటే వీవర్స్ కి రావడం, ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నము, కష్టము, రిజల్ట్ చేస్తారు. బట్ మీకు స్పెషల్ ఆఫీస్ కి, ఆఫీసర్ కి, రెండింటికి వచ్చింది. అంటే ఇది చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, మా సంస్థ కృషి. మా ఆఫీస్లో ఉన్న సభ్యులందరం, ఆఫీషియల్స్ అందరం కలిసి ఒక 3 సంవత్సరాలుగా మేము చేసిన సంస్థ కృషి. తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన స్కీమ్స్ కానీ, తెలంగాణకు సంబంధించిన మొత్తం స్కీమ్స్ అన్ని మేము చేసిన ఇంప్లిమెంటేషన్. తెలంగాణ ఇండస్ట్రీస్ అండ్ మినిస్ట్రీస్ అది సెకండ్. తర్వాత సో తెలంగాణ ప్రభుత్వం వారు మళ్ళీ మమ్మల్ని గుర్తించి తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ హై బీచ్ మాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది ఒక నెల రోజుల క్రితం. అంతకుముందు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. రాష్ట్రపతి అవార్డు ఇచ్చిందేమో డిజైన్ డెవలప్మెంట్ అండ్ స్కీమాటిక్ ఇంప్లిమెంటేషన్స్ కింద ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణ రాష్ట్రంలో మా సెంటర్ చేసిన కృషిని గుర్తించి మాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో నేను ఏ వీవర్ దగ్గరికి వెళ్ళిన ఇంటర్వ్యూ చేస్తే అంత వీవర్ సర్వీస్ సెంటర్ సపోర్ట్ అని చెప్తున్నారు. అంటే గుడా పవన్ ని తీసుకున్నా సరే, ఆ కలర్ కాంబినేషన్స్, ఒరిజినల్ గా ఆ కలర్స్ పట్టుకు అద్దుకోవడం అనేది చాలా కష్టం మేడం. ఇట్స్ నాట్ ఈజీ. బట్ అది చేసిన ప్యూర్ నేచురల్ డైస్. మనం కలంకారీలో పెన్ కలంకారీలో ఏదైతే నేచురల్ డైస్ వాడతామో అతను సిల్క్ మీద అట్లాంటి నేచురల్ డైస్ వాడి తయారు చేశారు. అండ్ గూడా పవన్ వాళ్ళ నాన్నగారు, గూడా పవన్ వాళ్ళ తాతగారు ఇదే వృత్తిలో ఉన్నారు. వాళ్ళ ప్రాపర్ గా గురు శిష్య పరంపర ఫాలో అయ్యి వచ్చారు. కాబట్టి వాళ్ళు అది ఇది మెయింటైన్ చేయగలుగుతుంది. సో అది లిక్విడ్ పట్టుకుండడం అనేది కష్టం. ప్రెసిడెంట్ గారు కూడా ఆల్మోస్ట్ చాలా సేపు అతని వీవింగ్ ని కూడా చూసారని చెప్పారు. సో తను చెప్పింది ఏంటంటే ఇక్కడ వీవర్ సర్వీస్ సెంటర్ లో కలర్ కాంబినేషన్స్ కలపడం కానీ, ఆ ఫ్యాబ్రిక్ చెప్పారు కదండి మా డిజైన్ ఆఫీసర్ కోడంగి గారు అని చెప్పి, వారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వెజిటబుల్ డైస్ లో కానీ, న్యాచురల్ డైస్ లో కానీ, కలర్ కాంబినేషన్స్ లో కానీ అతనికి బాగా హెల్ప్ చేసి, సో వీ హావ్ బ్రాట్ హిమ్ అవుట్. So he is our youngest designer, youngest entrepreneur in weaving. Atanka award. And when we talk about the next award, marketing kuda produce చేయడం ఒక ఎత్తేదని అమ్మడం అందుకనే ఈ మాకు గత 4 సంవత్సరాలుగా మార్కెటింగ్ అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే. వీవర్ సర్వీస్ సెంటర్ ద్వారా లబ్ధి పొందిన చేనేత కార్మికులు ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో వెళ్ళి అమ్మారో వాళ్ళకి మేము అవార్డ్స్ రావడం జరిగింది. కడకా రమేష్ గారు కావచ్చు, గజం నరేంద్ర గారు కావచ్చు, తర్వాత చిలుకూరు శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకా రాంబాయన్ గారు కావచ్చు, వీళ్ళందరికీ మార్కెటింగ్ కాన్సెప్ట్ లో అవార్డ్స్ వచ్చింది. యూజువల్ గా గవర్నమెంట్ ఎక్స్పాన్షన్ అంటే వాళ్ళు నాకు చెప్పింది మీరు ఓన్లీ
ఇక్కడ అమ్మితే ఇలా కాదని చెప్పి వాళ్ళని బాంబే పంపించి వాళ్ళు అక్కడి నుంచి బాంబే కాదండి, మేము వాళ్ళని ఇంటర్నేషనల్ మార్కెట్ ఇప్పుడు రీసెంట్ గా మేము గద్వాల్ నుంచి ఒక వ్యూవర్ విజయ్ వర్మ గారిని మిలాన్ పంపించాం, మిలాన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కి. సో వారు దాదాపు 60 కోట్ల రూపాయల ఆర్డర్ తెచ్చుకున్నారు. అట్లనే అంతకుముందు తడకా రమేష్ గారు వెళ్ళారు, వాళ్ళు ఒక 62 కోట్ల రూపాయల ఆర్డర్ తెచ్చుకున్నారు. భరతా లవ్ కుమార్ గారికి ఒక 82-90 కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది వెళ్ళడం మూలాన. తర్వాత ఆర్బి పోషంపల్లి బాలసుబ్రహ్మణ్యం గారిని పంపించాం, వారు ఆస్ట్రేలియా వెళ్ళారు, వారు అవార్డు అక్కడ అవార్డు తీసుకున్నారు, ప్లస్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. అట్లనే తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ ఎపెక్స్ బాడీని మేము దుబాయ్ పంపించడం జరిగింది, వారు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వచ్చే నెలలో చిరుకూరు శ్రీనివాస్ అని చెప్పి ఇంకో వ్యూవర్ని మేము ఇంగ్లాండ్ పంపిస్తున్నాం, లండన్. సో వారు అక్కడ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మన ఇండియన్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్స్ పంపిస్తారా? అక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ జరుగుతుంటాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ లో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ నుంచి హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా స్టాల్స్ తీసుకోవడం జరుగుతుంది. వీవర్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో స్టాల్ ఇవ్వడం, రాను పోను ఫారెన్ చార్జెస్, వారికి ఒక పాస్పోర్ట్ ఉంటే చాలు, వీసా ఇప్పించడం, వారి ప్రొడక్ట్స్ ని మేము వారికి తీసుకెళ్లడం జరగడం, ఫారెన్ ట్రిప్స్ కూడా ఫ్రీ ఉంటాయి. ఏదైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఓన్లీ జెన్యూన్ వీవర్ అయి ఉండాలి, వీవింగ్ కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయి ఉండాలి, అండ్ ఇంట్రెస్ట్ ఉండాలి, వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. ఉంటే వాళ్ళని మేము సంవత్సరానికి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మా అవైలబిలిటీని బట్టి, మా స్టాల్స్ అవైలబిలిటీని బట్టి మేము వ్యూవర్స్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. వ్యూవర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి 3 నుంచి 4 సెలెక్ట్ అవుతారు ప్రతి ఎగ్జిబిషన్కి. వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసి వస్తారు. ఎవ్రీ 3 months కి ఒకసారి ఉంటుందండి. ఎవ్రీ 3 months కి ఒకసారి 3 to 4 పీపుల్స్ ఆఫ్ ఎంటైర్ ఇండియా నుంచి ఉంటారు. 12 to 15 members వెళ్తారు. 12 to 15 members కంపల్సరీ వెళ్తారు. ఒలింపిక్స్ 12 to 15 members మాకు వ్యూవర్స్ వెళ్తుంటారు. పర్టికులర్ గా తెలంగాణ నుంచి గత 3 సంవత్సరాల్లో మేము 6 పంపించాము. ఓకే, మార్కెటింగ్ వింగ్ లోనే కాకుండా వీవర్స్ ని అండ్ అన్ని రకాలుగా కూడా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కంప్లీట్ 100% స్పాన్సర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దట్ వాస్ సో అమేజింగ్. అంటే మీ పర్సిస్టెంట్ వర్క్ చెప్పడం వేరు, రియాలిటీలో రిజల్ట్ ఓరియంటెడ్ గా ఒక అవార్డు తీసుకోవడం అంటే ఇన్ని స్టేట్స్ కంప్లీట్ అయిన దాంట్లో ఇన్ని అవార్డ్స్ ఇస్ అవర్ రియల్ ప్రౌడ్ మూమెంట్ టు తెలంగాణ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్. మీ కోర్సెస్ ఏంటి, ఏమేం చెప్తారు, ఎలా చెప్తారు, అండ్ అది నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు. ఇంట్లో ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సమ్మర్ హాలిడేస్ ఏదో ఒక యాక్టివిటీ పిల్లల కన్నా తల్లులు కూడా చేస్తున్నారు ఈ మధ్య. పిల్లల తల్లిదండ్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా ఆఫీస్ అప్రోచ్ అవ్వండి. 1 month కోర్స్ కావాలంటే కూడా ఇస్తాం మేము, 3 months కోర్స్ కూడా కావాల్సి ఇస్తాం. ఎక్స్పోజర్, వాట్ ఈస్ హ్యాండ్లూమ్, వాట్ ఈస్ బ్లాక్ ప్రింటింగ్, వాట్ ఈస్ స్క్రీన్ ప్రింటింగ్, వాట్ ఈస్ డిజైనింగ్, వాట్ ఈస్ గ్రాఫ్ మేకింగ్, ఇవి కూడా మేము నేర్పించడం జరుగుతుంది. డైయింగ్ కూడా ఉంది, డైయింగ్, ప్రింటింగ్, ఎవ్రీథింగ్, ప్రాసెసింగ్. డైయింగ్ లో పసుపు అవన్నీ ఒరిజినల్ గా వాటితో తీయడం అట్లాగా కూడా ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా చేసుకోవచ్చు సరదాగా. అసలు ఎలాగ నిజంగా కలర్స్, అసలు మన చేనేత అంటే ఏంటి, మన రంగుల అద్దకం పరిశ్రమ అంటే ఏంటి, మన వస్త్రధారణ ఏంటి, మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటి, మన ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలంటే వీవర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్కి వచ్చి ఒకసారి మా ఆఫీసర్స్ అందరినీ కలిసి మా డిజైన్ రిసోర్స్ సెంటర్స్ని విజిట్ చేసి మా యాక్టివిటీస్ తెలుసుకుంటే కనుక డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు మా దగ్గరికి యూనివర్సిటీస్ నుంచి. ప్రతి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ లైక్ మెరిడియన్ నుంచి కానీ, ఓబుల్ రెడ్డి నుంచి కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి కానీ స్టూడెంట్స్ మా దగ్గర రెగ్యులర్గా 1 day విజిట్కి వస్తారు. 1 day విజిట్కి వచ్చి వాళ్ళు ఎక్స్పోజర్ విజిట్ అంటే అవన్నీ ఎక్స్పోజర్ విజిట్, అవేర్నెస్ క్యాంప్ లాగా కండక్ట్ చేసి వెళ్తుంటారు వాళ్ళ స్టూడెంట్స్కి. అట్లా కాకుండా ఈ సమ్మర్ హాలిడేస్లో 1 month కానీ 2 months కానీ ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ ఉంటాయో ఆ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లల్ని ఇక్కడ కోచింగ్లో పెడితే కనుక వాళ్ళకి మన ట్రెడిషన్స్ ఏంటి, మన కల్చర్ ఏంటి, ఈ చేనేత అంటే ఏంటి, మగ్గం అంటే ఏంటి, బట్టలు ఎట్లా తయారవుతాయి, నూలు ఎట్లా వస్తుంది, రంగులు ఎట్లా అద్దుతారు, ఇవన్నీ నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్లస్ మన ఐడెంటిటీని, మన ట్రెడిషన్ని కాపాడుకునేందుకు మనం దోహదపడిన వాళ్ళతో. ఇది హెడ్ ఆఫ్ ఆఫీస్ డెవలప్మెంట్ కమిషనర్ వీవర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ మిస్టర్ అరుణ్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. అండ్ ఆ కోర్సెస్ ఏదైతే ఇలా గాల్లో చెప్పారో నేను రియాలిటీలో
ఒరిజినల్ గా రంగులు అద్దేటప్పుడు, బ్లాక్లు తీసి గుద్దేటప్పుడు వద్దన్నా సరే మగ్గాల మ్యూజిక్ మీకు వినిపించేలాగా మరో వీడియోలో చూపిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.